భారత్ సైన్యానికి చైనా అంటే ఎందుకు నమ్మకం లేదంటే 1962 నుంచి మన సైన్యం చూస్తుంది. ఏ అవకాశం దొరికినా చైనా మనల్ని అటాక్ చేస్తుంది, నిరసన చేస్తుంది, పాకిస్తాన్తో కలుస్తుంది, శ్రీలంకతో కలుస్తుంది, నేపాల్తో కలుస్తుంది, బంగ్లాదేశ్ని రెచ్చగొడుతుంది. ఎక్కడ చూసినా చెయ్యి భారతదేశానికి వ్యతిరేకంగా కనపడుతుంది. ఈ బరువంతా ఎక్కువ ముందల బాధపడేది మన సైన్యం. మన సైన్యం బాగా చేస్తే మనం తప్పట్లు కొడతాం, ఓడిపోతే మాత్రం వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకుంటాం, మన దేశానికి వాళ్ళు దృష్టి తీసుకొచ్చారు అనుకుంటాం. అందువల్ల వాళ్ళ మాట కూడా వినాలి. మనం చైనాతో స్నేహం చేసుకోవాలి, కానీ మన ఆ సైన్యం బలం తగ్గించుకోవట్లేదు. అలర్ట్గా ఉండాలి, ఇంకా మోడరైజ్ చేయాలి, ఇంకా జాగ్రత్త పెంచాలి, బోర్డర్స్ ఇంకా సెక్యూర్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన మాట కూడా వినాలి. మన సైన్యానికి అనుభవంతో వాళ్ళు చెప్తున్నారు, అది ఒక చెబుతో మనం చేసే పని చేయాలి, కానీ మనం జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఎందుకంటే చైనా కాదు, ఏ దేశాన్ని మనం నమ్మలేం. సరిహద్దు దేశాలు ఎప్పుడు స్నేహంగా ఉండవు, ఎప్పుడోసారి పాడైపోతూ ఉంటుంది. అమెరికా కెనడా 220 సంవత్సరాలు స్నేహం ఉంటే మొన్న 6 నెలలు బట్టి వాళ్ళ స్నేహం చెడిపోయి. ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు. కాబట్టి మనం సైన్యం మాట కూడా వినాలి, జాగ్రత్త పడాలి. భారతదేశం మీద చైనాతో స్నేహం చేసుకుంటే మంచిదంటే అది కరెక్టే. దౌత్యంలో ఏ దేశం మనకు పర్మనెంట్ విరోధి కాదు, పర్మనెంట్ స్నేహితుడు కాదు. మనం విరోధాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో భారతదేశం చేసే ఇప్పుడు చైనా దగ్గర అవుదామనే తప్పేం లేదు. కానీ ఉన్న విషయం ఏంటంటే చైనాతో సరిహద్దు తగ్గే వరకు మనకి స్నేహం ఉండదు. ఎందుకంటే సరిహద్దు ఉన్నంత కాలం చైనా పాకిస్తాన్ కలిసి ఉంటారు. మనతో దగ్గర చైనా అవుతుందంటే పాకిస్తాన్ ఒప్పుకోదు. పాకిస్తాన్ చైనా సంబంధం ఎలాగున్నదంటే భారతదేశం విరోధమే వాళ్ళతో స్నేహం ఉంటాము, ఇద్దరు కారణం. అందువల్ల ఇప్పుడు ఒక రకంగా చైనా కూడా సరిహద్దులు కొన్ని విషయాలు వెంటనే మనం చేద్దాం, ఆలోచిద్దాం అని చెప్పడం ఒక మంచి స్టెప్. కానీ ఎంత సీరియస్గా ఉంటారు ఆ విషయం మనకు రాబోయే రోజుల్లో కనపడుతుంది. చైనా రష్యాతో భారతదేశంతో స్నేహంగా ఉందాం, ముందలకెళ్దాం, అమెరికాకు వ్యతిరేకమని ఒక చేత్తో అంటున్నారు, ఇంకో చేత్తో పెద్ద డిబేట్స్ డిస్కషన్స్ అమెరికాతో చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాణిజ్య విషయాలు తగ్గించుకోవటానికి, మిగతా విషయాలు తగ్గించుకోవటానికి చైనాకు ముఖ్యమైన సమస్యలని అమెరికా ఒప్పుకుంటానని చెప్తున్నారు. సో 2 రకాలుగా జరుగుతూ ఉన్నది. భారతదేశంతో స్నేహం కావాలి, స్నేహం ఉన్నట్టుగా ఉంటాం. ఇంకో పక్కన అమెరికాతో కూడా స్నేహంగా ఉంటాం, ఇంకో పక్కన పాకిస్తాన్తో కూడా స్నేహంగా ఉంటాం. సో ఇది మనకి మన ప్రభుత్వానికి అన్నీ తెలుసు, కానీ మనకు తప్పదు. స్నేహం ఉన్నట్టుగా మొదలుకు వెళ్ళాలి, అన్ని దేశాలతో స్నేహం చేసుకోవాలి. అది తలుపులు మోయకూడదు, అంతవరకు తప్పు లేదు. కానీ ఎంతవరకు ఇది మొదలుకెళ్తుంది సమయమే మనకు చెప్తుంది. భారతదేశం ఇప్పుడు వెంటనే చైనాతో సంబంధం బాగు చేసుకుందాం అంటే 5 సంవత్సరాల తర్వాత కొంచెం సంబంధాలు కూడా కుదురుతున్నాయి చైనాతో. కానీ అమెరికాతో మనకు విరోధం ఎక్కువ గిట్టుబాటు ఉండదు. ఎందుకంటే అమెరికాకి భారతదేశం మధ్యలో మనం ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడ్ వాణిజ్య డెఫిసిట్ లేకుండా వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎన్నో విధాలుగా లాభిస్తున్నాం. చైనా వ్యాపారంలో మనకి $100 బిలియన్ డెఫిసిట్ ఉన్నది. మనం ఎక్కువ కొంటున్నాం, వాళ్ళు తక్కువ మన దగ్గర నుంచి కొంటారు. రష్యాతో $60 బిలియన్ తేడా ఉన్నది. రష్యా చైనా మన దగ్గర నుంచి కొనే వస్తువులు లేవు. అందువల్ల వాళ్ళతో ఏదో వ్యాపారం సడన్గా ఇంప్రూవ్ అయిపోతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఏదో ఆర్డర్లు ఇచ్చేస్తారంటే ఆ పని జరగదు. మన దగ్గర నుంచి కొనే వస్తువులు ఏమి లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అందువల్ల వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడానికి చూడటం తప్పులేదు. కానీ తప్పకుండా మన దౌత్య సంబంధాలు, విదేశీ విషయాలు ఎక్కువ ఫోకస్ చేసి ఏమైనా తప్పులు చేసామా అమెరికాతో మే 10వ తారీఖు సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎలా తగ్గించుకోవాలి, పర్మనెంట్గా విరోధం ఉండకూడదు, ఏదో పాకిస్తాన్తో వాళ్ళు అమెరికా దగ్గర వేరేనా దూరం అవ్వకూడదు, అది కూడా ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు పర్మనెంట్గా 5-6 సంవత్సరాల విరోధం అమెరికాతో చేసుకుంటూ ఉంటే అది ఉపయోగం లేదు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఏంటి, ఆయన ఎలా డీల్ చేస్తున్నాడు, అందరి దేశాలతో సరిగ్గా లేడు, సరిగ్గా ఉంటున్నాడు. అది మనం అడ్జస్ట్ అవ్వాలి, కొంతవరకు ఆ విరోధం తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే మనం పూర్తిగా ఇతర దేశాల మీద ఆధారపడుతున్నామంటే మనకు అంత లాభం లేదు. ముఖ్యంగా మనకి టెక్నాలజీ కావాలి, మనకి అమెరికా మనకి సపోర్ట్ చేయకపోయినా వ్యతిరేకంగా ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయి. సో దౌత్యంలో మనం తప్పకుండా ఎఫర్ట్స్ చేసి
అమెరికాతో విరోధం తగ్గించాలి, చైనాతో స్నేహం పెంచాలి, రష్యాతో పెంచాలి, అన్ని దేశాలతో మాట్లాడాలి. మనం ఒంటరి అయిపోకూడదు. అది మాత్రం పూర్తి ప్రయత్నం చేయవచ్చు.